క్లియర్గా ఒక హైడ్రాకి ఒక ఫిర్యాదు వస్తే దానికి సంబంధించి ఎంక్వైరీ చేసి అక్కడ ఆక్రమణలు జరిగినాయి అని మా దృష్టికి మా విచారణలో తేలితే ఎటువంటి వ్యక్తినైనా కూడా మేము ఉపేక్షించము. సదరు నిర్మాణాన్ని కూల్చివేస్తామని చెప్పుకు తిరుగుతున్న హైడ్రా సంస్థ ఈ రోజు ఆర్టీఐ నుంచి పర్మిషన్స్ ఉన్నా కూడా అక్కడ ఉన్న 150 ఫీట్ వైడ్ రోడ్డుని ఎందుకు కూల్చలేదు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు ఇటువంటి విషయాల్ని వెలుగులోకి తీసుకుని వచ్చి వీళ్ళు పాల్పడుతున్న అక్రమాల్ని అన్యాయాల్ని ప్రజల ముందు కోర్టుల ముందు ఉంచే నాలాంటి వ్యక్తుల మీద ఇటువంటి తప్పుడు ఆరోపణలతోటి ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసి తనకి అనుకూలంగా, అంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టి నేను ఏది చేసినా కూడా నడిచిపోతుంది, చలామణి అవ్వచ్చు అని చెప్పని గ్రూపుల్లో ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పుకోతున్న ఎవరైతే కనుక ఈ రంగనాథ్ ఉన్నారో ఆయనకి నేను ఈ సభాముఖంగా వద్దే చెప్తున్నాను. ఈ పత్రికా సమావేశం ముఖ్యంగా మీకు చట్టపరంగా ఏదైనా సరే తప్పులు చేసి ఉంటే మేము అటువంటి పనులకు లాలూచి పడుంటే కనుక తప్పకుండా మీరు చెయ్యండి, కేసులు చేయండి, మమ్మల్ని తీసుకుని లోపల వేయండి. దాంట్లో వెనకడిగి వేసే ప్రసక్తే లేదు. ఒకవేళ అటువంటి పనులు చేసినట్లయితే ఉంటే గనక మేము సమాజంలో ఇటువంటి వ్యక్తులతో పెట్టుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇతను ఈ యొక్క స్టేట్మెంట్ రిలీజ్ చేసే ముందు సదరు చైతన్య రెడ్డిని, వర్మని హైడ్రా ఆఫీస్ పిలవడం జరిగింది. పిలిచి వాళ్ళ మధ్య జరిగిన డీల్ ఏంటి అని అంటే కనుక నీ జాగాలోకి వెళ్ళి 2.5 ఎకరాలు కబ్జా చేసి 150 ఫీట్ వైడ్ రేడ్ వేసాడు కాబట్టి దాన్ని బ్రేక్ చేసుకునే తన యొక్క వెంచరు తను అమ్ముకుంటున్నాడు కాబట్టి నీ యొక్క 2.5 acres కి సరిపడా జాగా డెవలప్మెంట్ నీకు అతని వెంచర్లో ఇస్తాను అని చెప్పని ఆమెని బలవంతంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి ఆమె మా భర్త అమెరికాలో ఉన్నాడు, అతను వచ్చిన తర్వాత నేను అతనితో డిస్కస్ చేసి నేను మీకు చెప్తాను అంటే కనుక ఒక సిఐని ఒక ఏసీపీని ఆమె మీద పెట్టి నువ్వు ఇవ్వకపోతే కనుక నేను ఇప్పుడే రిమైండ్ చేస్తానని చెప్పి ఆమెను బెదిరించి కంప్లైంట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఆవిడ బయటకు వచ్చేయడం జరిగింది. అందుగురించి ఆమె చెప్పినట్టుగా ఒక కంటెంట్ క్రియేట్ చేసి ఏసీపీ ద్వారా ఒక కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి దుష్ప్రచారము, దుర్మార్గమైన కుట్ర ఒక అత్యున్నత స్థాయి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి రంగనాథ్ గారు చేయడం జరుగుతుంది. కోర్టు ఉత్తర్వులకు కానీ అదేవిధంగా న్యాయస్థానాలు కానీ ఎటువంటి గౌరవం లేకుండా నేనే సుప్రీం అనే విధంగా వ్యవహరించడం జరుగుతుంది. హైడ్రా పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనందరికీ తెలిసిన విషయమే. చిన్నవాళ్ళనేమో గుంజుకోడు, పెద్దవాళ్ళనేమో జోకుడు. ఎంతమంది ఆక్రమణలు చేశారు పెద్ద పెద్ద స్థాయి వాళ్ళు, పెద్ద పెద్ద రియల్టర్లు, వాళ్ళ యొక్క సంస్థలకు సంబంధించి కానీ వాటిని కానీ ఇప్పటి వరకు ఒక కూల్చివేత ఎందుకు జరగలేదు? రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు సన్నకారు వ్యక్తుల మీద మీ ప్రతాపాలు చూపిస్తున్నారు. అటువంటి వాటిని ప్రశ్నించి కోర్టు ద్వారా ముందుకు పెడతాము అని అంటే కనుక మాలాంటి వాళ్ళ మీద ఇటువంటి ఫాయిస్టెడ్ ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెట్టి మీకు అనుకూలంగా పత్రికల్ని, మీడియా వాళ్ళని పక్కదోవ పట్టించే విధంగా ఇటువంటి దుష్ప్రచారం అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చైతన్య రెడ్డి అనే వాళ్ళు ఎవరైతే కనుక ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా మిగిలిన విషయాలు కానీ వాళ్ళ యొక్క వర్షం విన్న తర్వాత కానీ ఏం జరిగింది ఏంటి అనే నా యొక్క వివరణ కూడా మరలా నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే కనుక వాళ్ళు 50 లక్షలు ఇచ్చాము అని చెప్పి ఆ యొక్క కంప్లైంట్ లో ఏసీపీ గారికి చెప్పారో ఆ ఏసీపీ గారి మీద ఆమె మీద కూడా నేను ఏసీపీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిన్న రాత్రి. సెక్షన్ 12 ప్రకారం వాళ్ళు కూడా అవినీతి నిరోధక చట్ట ప్రకారం వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేసి విచారించండి. ఆ 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఐటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా తగిన సంజాయిషి తీసుకోండి, వాళ్ళ దృష్టి కూడా తీసుకుని వెళ్ళండి, నన్ను కూడా పిలవండి, నన్ను విచారించండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఏసీపీ ఇచ్చిన కంప్లైంట్ లోనే విచారణ జరిపాము అని అంటున్నారు. మరి ఆ విచారణకి సుంక నరేష్ ఎందుకు పిలవలేదు? నన్ను పిలవచ్చు కదా, నా యొక్క వర్షం వినిపించేటవాడిని కదా ఏం జరిగింది ఏంటి అని చెప్పని. ఎందుకు పిలవలేదు? ఎందుకు యూనిటర్ల డెసిషన్స్, యూనిటర్ల ఎఫ్ఐఆర్లు? ఈ రోజు 7 సంవత్సరాలకు లోపడి క్రైమ్ రిజిస్టర్ చేయాల్సిన క్రైమ్స్ లో డీసీపీ స్థాయి వ్యక్తి సంతకంతో ఆమోదంతోటి 14 రోజుల ప్రిలిమినరీ ఎంక్వైరీ తోటి లలిత కుమారి జడ్జిమెంట్ ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావాలి అని చెప్పని క్లియర్ గా జడ్జిమెంట్ ఉన్నా కూడా ఇచ్చిన 10 నిమిషాల్లో 20 నిమిషాల్లో కంప్లైంట్ రిజిస్టర్ అయిపోతుంది. కింద గల్లీ స్థాయిలో రాజకీయం చేసినట్టుగా ఒకసారి ఏమో పేర్లు లేకుండా ఇండైరెక్ట్ గానే ఒక ప్రెస్ స్టేట్మెంట్ వస్తుంది, దాని తర్వాత ఎఫ్ఐఆర్ అయినట్టు నెక్స్ట్ డే స్టేట్మెంట్ వస్తుంది, దాని తర్వాత గ్రూపులో వేయడం జరుగుతుంది.
నేను ఖమ్మంలో చిట్టి వ్యాపారినో, నల్గొండలో రైస్ మిల్లర్నో కాదు. మీరు ఏం చేస్తే అది భయపడి మీకు జోకడానికి. నేను హైకోర్టు న్యాయవాదిని, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని, సుక్కా నరేష్ని. మీ యొక్క ఉడత ఊపులకి, ఫేక్ ఎఫ్ఐఆర్లకి భయపడే వ్యక్తిని కాదు. ప్రజాస్వామ్యం కోర్టు ద్వారానే ఏ ఒక్క విషయానైనా కూడా తెలుసుకోవాలి కాబట్టి ఆ కోర్టు ద్వారానే తెలుసుకోవడానికి నేను వెళ్ళడం జరిగింది కోర్టుకి. ఇది రాచరికము కాదు, గల్లాలు కట్టుకోవాలి అనుకుంటే కనుక బరాబర్ గల్లాలు కట్టుకోవడము. ఎవరైతే కనుక మజిల్ పవర్ ఉంటుందో వాడే ఈ రోజు మగవాడు అవుతాడు. ఇక కమిషనర్లు, అడ్వకేట్లు, జడ్జిలు వీళ్ళకి స్థానమే లేదు ప్రజాస్వామ్య దేశంలో. సో కాబట్టి ఈ నిజ నిజాలు అన్ని కూడా తెలియజేయాలి మీ ద్వారా. మీకు కూడా అసలు ఏది వాస్తవం ఏది అవాస్తవం అని చెప్పి తెలియాలి. కాబట్టి ఒక ఉన్నతమైన స్థానాన్ని తన యొక్క వ్యక్తిగత ప్రతిష్ట దిగజారిపోతుంది. తను చేసిన ఈ చీకటి వ్యవహారాల వలన దాన్ని ఏ విధంగా అయినా సరే కప్పిపుచ్చుకోవాలి అనే విషయంతో దీనికి సంబంధించి ఒక దళిత పెద్దలకు ఫోన్ చేయడం జరిగింది. అతను కూడా ఈ విధంగానే ఈ హైడ్రాస్ సంబంధించిన విషయాల మీద పోరాడితే తప్పుడు కేసులు బనాయించి 25 రోజులు లోపల పెట్టిస్తే అతను ఇక్కడి నుంచి పారిపోవడం జరిగిందంట. అంటే ఎవరు ఎదుర్కోలేరు, నేను ఒక బలమైన వ్యక్తిని, బలమైన సంస్థలో ఉన్నాను, నాకు అనుకూలంగానే అన్నీ ఉంటాయి అంటే కనుక అటువంటి బెదిరింపులకి భయపడే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఏ విధంగా అయితే కనుక ఇవో ఆధారాలతో మీ ముందు పెట్టానో ఎప్పటికప్పుడు కూడా నా సైడ్ నుంచి ఎటువంటి తప్పు జరిగినా, తప్పిదో ఉన్నా కూడా నేను తల దించుకుంటాను. నేను మీ ముందు మాట్లాడడానికి కానీ, ఇటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడానికి కానీ నేను వెనకడుగు వేస్తాను, పక్కన తిరుగుతాను. అటువంటి లుచ్చా పనులు, చీకటి మాట వ్యవహారాలు, వ్యాపారాలు చేసే వ్యక్తిని అయితే కనుక సమాజంలో ఇది ఒకటే కాదు, ఇటువంటి ఎన్నో విషయాలు నేను కొట్లాడుతూనే ఉంటాను. ఇది నాకు మొదటి వివాదం కూడా కాదు. ఇటువంటి వివాదాలు, ఇటువంటి వ్యక్తుల మీద కొట్లాడే ప్రతిసారి కూడా డబ్బు బలంతో, అధికార బలంతో, అధికారంలో ఉన్నవారి అండదండలతోటి ప్రతిసారి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడో కూడా ఏ ఒక్క క్షణంలో కూడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తూ జరిగిన విషయాన్ని అటు కోర్టుల ద్వారా, ఇటు మీ మీడియా ముఖంగా కూడా నేను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూనే ఉన్నాను. ఆఖరికి నిన్న ప్రెస్ మీట్ పెడుతున్నా అని చెప్పి ప్రెస్ గ్రూప్ లో వేయగానే కూడా ఈ రోజు ఊరు పేరు లేని పేపర్లో ఒక ఆర్టికల్ రాయిపోయడం జరిగింది నా మీద. దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో పబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకు ఇవన్నీ చిల్లరేషాలు? మీకు పొలిటికల్ అలిగేషన్స్, ఆస్పిరేషన్స్ ఉంటే కనుక చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. దాన్ని ఇప్పటికీ కొంతమంది వ్యక్తులు సెలెక్ట్ చేసుకుని రేపొద్దున రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పని అధికారాన్ని అడ్డు పెట్టుకుని నేను ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతాను అని చెప్పానంటే మాత్రం అది ఏ మాత్రం కూడా సమంజసం కాదు రంగనాథ్ గారు అని చెప్పని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను.